ప్రస్తుతం మనం ధర్నా చౌక్ లో ఉన్నాం. ధర్నా చౌక్ మొత్తం దద్దరిల్లుతూ ఉన్న పరిస్థితి కూడా మనం మైక్ టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇప్పటికే ఎవరైతే ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉంటారో ఆయుర్వేదిక్ డాక్టర్స్ అంతా కూడా 15% సంబంధించినటువంటి స్టైఫండ్స్ అంతా కూడా విడుదల చేయాలి. దాదాపు 10 సంవత్సరాల నుంచి మాకు స్టైఫండ్ ఇవ్వలేదంటూ కూడా ఇక్కడైతే ప్రొటెస్ట్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే డాక్టర్లు ఉంటారో డాక్టర్లంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున కూడా నినాదాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. తెల్ల కోటు అంటే ఎందుకంటే మీకు తెలంగాణ అంటూ కూడా పెద్ద పెద్ద నినాదాలు ఇస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ డాక్టర్లు అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం ఎక్స్క్లూజివ్ గా మైక్ టీవీ స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. 15%కి సంబంధించినటువంటి స్టైఫండ్ ఏదైతే ఉంటుందో ఆ స్టైఫండ్ అంతా కూడా ప్రభుత్వం విడుదల చేయాలంటూ కూడా ఇక్కడ వీళ్ళైతే కూర్చొని ఉంటున్న సిచ్యువేషన్ కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో అసలు మమ్మల్ని పట్టించుకోలేదు. ఎన్నోసార్లు మేము ఇది మా పరిస్థితి అని చెప్పేసి మొరపెట్టుకున్నప్పటికీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇంకా చాలా మంది డాక్టర్లు ఒకసారి మాట్లాడి మనం ప్రయత్నం చేద్దాం. 15% स्टाइपेंड इज योर डिमांड राइट? हमारा 2016 से लेकर अभी तक हमारा स्टाइपेंड बढ़ा नहीं है. एवरी 2 ईयर्स 15% बढ़ना चाहिए और वो इंक्रीज नहीं कर रहे हैं. तो हमारी डिमांड ये है कि हमारे अभी जो 10 ईयर से नहीं बढ़ा है ना वो बढ़ाओ और हमें इक्वल टू एलोपैथी स्टाइपेंड दो. वही हमारी डिमांड है. हम 10 डेज से स्ट्राइक में बैठे हैं और गवर्नमेंट बिल्कुल भी एक्शन नहीं ले रहा है उस पर. जिनके स्टेट में 2 ही तेलंगाना आयुर्वेदिक कॉलेज है उसके लिए भी सीरियस नहीं है गवर्नमेंट बिल्कुल भी. हमारी करंट सैलरी 13,750 है जो कि इस हिसाब आज की जनरेशन के हिसाब से बिल्कुल भी नहीं है. 2016 में ये सैलरी थी तब वो उतना ही खर्चा होता था लेकिन अब तो खर्चा बढ़ गया तो सैलरी भी बढ़नी चाहिए ना. यही हमारा. Where are you from? I am from Maharashtra. I got admission here by All India quota in Warangal College. I am studying in Anant Lakshmi Ayurvedic Medical College in Warangal. చాలా మంది కూడా ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. Where are you from? हेलो, मैं अनंत लक्ष्मी कॉलेज से हूँ. मैं फर्स्ट ऑफ ऑल ये कहना चाहूँगी एलोपैथी और आयुर्वेदा को दोनों को भी एक जैसे ही ट्रीट करना चाहिए. जैसे एलोपैथी का स्टाइपेंड इतना ज़्यादा है बट हमारा नहीं है, हमें इतनी फैसिलिटी नहीं मिलती. अदरवाइज हम भी उतना ही सफ़र कर रहे हैं, हम भी ऐसे ही पढ़ रहे हैं, हमारा भी मतलब उतना ही वर्कलोड है बट हमें फिर भी उतना ज़्यादा अच्छे से नहीं देखा जा रहा जैसे एलोपैथी को देखा जाता है. तो हम यही चाहते हैं कि मतलब हमको भी एलोपैथी की तरह ही ट्रीट किया जाए और हमारा भी स्टाइपेंड बढ़ाया जाए. थैंक यू. ప్రభుత్వం వెంటనే స్టైఫండ్ ఇవ్వాలంటూ కూడా ఇక్కడ వీళ్ళైతే పెద్ద పెద్ద నినాదాలు ఇస్తూ ఎండగొడుతుంటే గొడుగులు వేస్తాం. మరి ఇక్కడ ధర్నా చౌక్ దగ్గరలే విధంగా కూడా వీళ్ళంతా ప్రొటెస్ట్ కి దిగిన పరిస్థితి ఉంది. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? So I'm from Kerala. I'm an intern from JSPS Government Home Medical College, and this is our 10th day of strike. And our demand is very basic. We want a basic pay, of basic financial dignity. So we hope the government hears our pleas and takes necessary actions. Thank you. అది చూస్తున్నాం కదా, ఇప్పటికే ప్రభుత్వం గత ప్రభుత్వం కావచ్చు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాకు స్టైఫండ్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళైతే చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఇంకా చాలా మంది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వేర్ ఆర్ యూ ఫ్రమ్? తెలంగాణ. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు ఆన్ పార్ విత్ ఎలోపతి ఇవ్వాలి అని మేము స్ట్రైక్ చేస్తున్నాం. ఇచ్చేదాకా మేము స్ట్రైక్ అయితే ఆపము. ఇట్స్ బీన్ లైక్ 10 days స్టిల్ గవర్నమెంట్ నుండి అసలు ఏం రెస్పాన్స్ లేదు. సో మేము ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్ వచ్చాము. ఇన్ని డేస్ మేము కాలేజ్లో చేసాము, రెస్పాన్స్ లేదు. సో మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. సో ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో అని. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాలు? ఆన్ పార్ విత్ ఎలోపతి మాకు స్టైఫండ్ ఇంక్రీజ్ చేయాలి అని మా డిమాండ్. సో ఇంటర్న్స్కి అలానే పీజీస్కి కూడా సేమ్ స్టైఫండ్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. 15% మీకు స్టైఫండ్ కావాలని చెప్పి మీరు అడుగుతున్నారు కదా, మరి ఎవరినైనా అది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎవరైనా వెళ్ళి అడిగారా ఇది మా పరిస్థితి అని చెప్పేసి? ఆల్మోస్ట్ మేము 60+ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. 10 years నుండి తిరుగుతూనే ఉన్నాము. స్టిల్ మాకు అసలు రెస్పాన్స్ అనేది లేదు. లాస్ట్ టైం కూడా 2023లో కూడా మేము స్ట్రైక్ చేస్తేనే మాకు స్టైఫండ్ ఇంక్రిమెంట్ అనేది జరిగింది. కానీ ఎన్నిసార్లు స్ట్రైక్ చేయాలి, ఎన్నిసార్లు వచ్చి కూర్చోవాలి, ప్రతిసారి ఇదే సిచ్యువేషన్ అవుతుంది. సో ఇది ఫర్దర్గా అవ్వకూడదు అని మేము ఈసారి స్ట్రైక్ అనేది చాలా గట్టిగా చేద్దాం అనుకుంటున్నాము. లాస్ట్ టైం మీకు స్టైఫండ్ ఎప్పుడు ఇచ్చారు అసలు?
2023లో ఒకసారి మాకు హైక్ ఇచ్చారు, కానీ ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వలేదు, జస్ట్ 30% ఇచ్చారు. సో ఈసారి మేము ఆ జీవోని అనేది ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాం, ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వాలి అని. మీరు చెప్పండి. సేమ్ అండి, మేము ఇది మా 10th డే ఆఫ్ స్ట్రైక్. మేము ఆల్మోస్ట్ ఇంతకు ముందు కూడా నోటీస్ పీరియడ్ ఇచ్చాము, ఖచ్చితంగా మాకు ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వాలి అని చెప్పేసి. బికాస్ మీరు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో మన పక్క రాష్ట్ర తెలుగు రాష్ట్రంలోనే ఆన్ పార్ విత్ అలోపతి ఇస్తున్నారు. సో మిగతా స్టేట్స్ అన్నిటికీ కూడా ఆన్ పార్ విత్ అలోపతి ఉంది. సో మాకు కూడా అదే సేమ్ కావాలి అని మా డిమాండ్. ఇప్పుడు 15% స్టైఫండ్ మీరు అడుగుతున్నారు కదా, ప్రభుత్వం ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? 15% కాదండి, మేము ఆన్ పార్ విత్ అలోపతియే డిమాండ్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి. బికాస్ వేరే స్టేట్స్ అన్నిటితో పోలిస్తే అన్ని ఎంబీబీఎస్తో సేమ్ ఈక్వల్గా ఇస్తున్నారు. సో మేము కూడా సేమ్ అవర్స్ ఆఫ్ డ్యూటీ, సేమ్ అంతే కష్టపడుతున్నాం, అంతే 5.5 years కోర్స్ చదువుతున్నాము. సో సేమ్ మాకు కూడా ఆన్ పార్ విత్ అలోపతి కావాలి అనేది. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించినంత వరకు ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్లందరూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఒక పక్క మండుటి ఎండ కొడుతుంటే కూడా గొడుగులు వేసుకొని మరి ఇక్కడ వాళ్ళైతే ప్రొటెస్ట్కి అయితే దిగిన పరిస్థితి కూడా మనం వీడియోస్లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు 15% స్టైఫండ్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వీళ్ళు ఎప్పటి నుంచో కూడా నినాదాలు కావచ్చు, లేకపోతే రాస్తారోకోలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము చేయలేదు, కానీ ప్రభుత్వం మమ్మల్ని దగ్గర తీస్తుందని మేము అనుకున్నాం, కానీ ప్రభుత్వం మమ్మల్ని దగ్గర తీయట్లేదు అంటూ కూడా మండుటి ఎండలో ఒక పక్క మండుటి ఎండ కొడుతుంటే కూడా వీళ్ళైతే గొడుగులు వేసుకుని ఇక్కడ ప్రొటెస్ట్ ఉంది. ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ ఎలా నడిచిందో ఈ ప్రొటెస్ట్ కూడా అలాగే నడుస్తుంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా స్టైపెండ్ మాకు ఇవ్వాలి, మేమైతే ఎంత కోరుతున్నాం, అలోపతి వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారో అదే విధంగా మాకు ఇవ్వాలి అని మేము కోరుతున్నాం, అంతే. అంతకుమించి డిమాండ్. ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరేం చేస్తారు? పట్టించుకునే వరకు ఇలానే కొనసాగుతుంది మా స్ట్రైక్ అనేది, పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం. లాస్ట్ టైం స్టైఫండ్ ఎప్పుడు ఇచ్చారు మీకు? మాకు 10 years నుంచి ఇట్లనే ఉంది. 2023లో మేము స్ట్రైక్ చేసాం. ఫస్ట్ లో 10,000 ఉండే, 3,000 ఏమో పెంచారు అప్పుడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ అదే 13,000 తోటి. ఇంటర్న్షిప్ లో అయితే 13,000, పీజీస్ వాళ్ళకి 30,000 రావడం జరుగుతుంది. అదే కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే ఏం పెంచింది లేదు, చేసింది. మళ్ళీ ఇప్పుడు పెరగాలి అని దానికోసం స్ట్రైక్ చేస్తాం. యాక్చువల్ గా మాకు 10 years నుంచి సరిగ్గా స్టైపెండ్ పెరగట్లేదు. 2023లో 10% ఇంక్రీజ్ అయింది. 2023 నుంచి 2 years కి ప్రతిసారి పెంచాలి. 2 years నుంచి పెరగాలి, యాక్చువల్ గా పెరగట్లేదు. మేము ఒకసారి స్ట్రైక్ చేస్తే 10% పెంచిండ్రు. మేము ఏమనుకుంటున్నాం అంటే ఈసారి స్ట్రైక్ చేసి జీవో వస్తే ఇంకా పెంచాల్సిన అవసరం లేదు కదా, ఒకటేసారి గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిందంటే ఇంకా పెంచాల్సిన అవసరం లేదు కదా, అందుకని చేస్తున్నాం. ఎండ కొడుతుంది కదా, ఎండ కొడుతుంటే మీరు గొడుగులు వేసుకొని మరి ఇక్కడ కూర్చుంటున్నారు. ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకుంటుందని మీరు అనుకుంటున్నారు? పట్టించుకోవాలనే కోరుకుంటున్నాం, పట్టించుకోవాలనే కదా ఇంతమంది వచ్చి కూర్చున్నారు. మొత్తం వరంగల్ నుంచి ఎంతమంది వచ్చారు? మేము మొత్తం 450 members ఉన్నాం. 300 ఒక 150 members అక్కడ నుంచి, 350 members ఇక్కడ నుంచి. అది చూస్తున్నాం కదా, దాదాపు 100 మంది నుంచి 150 మందికి పైగా వరంగల్ నుంచి మేము ఇక్కడికి వచ్చాము వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ స్టైఫండ్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో డాక్టర్లు కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మరి పట్టించుకోదా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ గానే మారింది. దీనికి సంబంధించినంత వరకు ముఖ్యంగా ఈ స్టైఫండ్ అనేది ఖచ్చితంగా కూడా విడుదల చేయాలి. విడుదల చేయకపోతే మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడ నుంచి మీరు? మేము వరంగల్ అనంతలక్ష్మి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇక్కడ స్ట్రైక్ జరుగుతుంది, అందరం కలిసి చేద్దామని చెప్పి ఆయుష్ వాళ్ళం అందరం కలిసి ఇక్కడికి వచ్చామన్నమాట. 15% స్టైఫండ్ అని మీరు అడుగుతున్నారు కదా, ప్రభుత్వం ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? ఏంటండి? 15% స్టైఫండ్ అని చెప్పేసి మీరు అడుగుతున్నారు కదా, ప్రభుత్వం ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? ఇట్లే స్ట్రైక్ కంటిన్యూ చేస్తాం, ఇంకా కాంప్రమైజ్ అయితే ఇంకా చేయలేము, ఇంకా ఇలానే చూస్తున్నది గవర్నమెంట్ మమ్మల్ని. సో మేము ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇచ్చేంత వరకు ఇట్లే స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాం. స్ట్రైక్ చేస్తే ప్రభుత్వం పట్టించుకుంటుందని మీరు అనుకుంటున్నారా?
పట్టించుకునేంత వరకు చేస్తామండి. మా ప్రయత్నం మేము చేయాలి కదా, లేదంటే మా ఫ్యూచర్ జూనియర్స్ కానీ వాళ్ళందరూ కానీ ఇంకా ఇలానే ఉండిపోతారు కదా. స్ట్రైక్ చేస్తేనే మాకు ఏదో ఒకటి జరుగుతుంది, లేదంటే గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు. సో వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ ఇచ్చేంత వరకు ఇట్లే స్ట్రైక్ చేస్తూనే ఉంటాం. సుమారు ఎంతమంది ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు? ఒక 1500 వరకు పాల్గొన్నాం అందరం. మీరంతా ఆయుర్వేదిక్ డాక్టర్సే? లేదు, అంటే ఆయుష్ మొత్తం, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నాచురోపతి అందరం. అది చూస్తున్నాం కదా, మొత్తం అంతా 1500 మంది మేము ఇక్కడికి వచ్చాము. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోతే ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటూ కూడా వీళ్ళైతే హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దాదాపు 10 సంవత్సరాలుగా మాకు స్టైఫండ్ ఇవ్వలేదు, ఇస్తా అంటూ కూడా దొంగ హామీలు అయితే ఇచ్చారు, కానీ వీళ్ళైతే ఇవ్వలేదంటూ కూడా మాట్లాడుతున్న సందర్భం కూడా ఉంది. ఒకసారి మనం డాక్టర్ల విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అసలు ఒక్కొక్క రకమైనటువంటి బాధ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. కొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్, ఎక్కడి నుంచి? మేము వరంగల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ హౌస్ సర్జన్ అక్కడ నుంచి వచ్చినాము ఇక్కడికి. మేము ప్రధానంగా డిమాండ్ ఏంటంటే స్టైఫండ్ హైక్. గత 2014 నుంచి 26 వరకు స్టైఫండ్ ఎనాన్స్ చేయలే. 2014 ఎంత ఉన్నదో ఇప్పుడు అంతే ఉన్నది. మేము 4.5 సంవత్సరాలు అభ్యసించి ఇప్పుడు 1 ఇయర్ హౌస్ సర్జన్గా వర్క్ చేయాల్సింది. దానికి తోడు మాకు అది చేయకుండా ప్రభుత్వం స్టైఫండ్ ఎనాన్స్ చేయకుండా మనకు రోడ్డు మీద నిలబెట్టేస్తున్నారు గవర్నమెంట్. ఇక్కడ మేము వరంగల్ నుంచి ఇక్కడ వరకు మా జేఏసీ పిల్ మీద వచ్చినాము. ఈ ప్రభుత్వము పట్టించుకోకపోతే తీవ్రంగా మేము ఉధృతంగా నిరసన చేస్తామని తెలుపుతున్నాం. స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ ఎవ్రీ 2 ఇయర్స్కి 15% హైక్ అనేది కావాలి మాకు. ఇప్పుడు ఈ 2014 నుంచి ఇప్పటి వరకు 6 హైక్స్ కావాలి మాకు. ఎవ్రీ 2 ఇయర్స్ జీవో నంబర్ 77 అండ్ 287 ప్రకారం ఎవ్రీ 2 ఇయర్స్ 15% హైక్ అనేది కావాలి. అది మేము అడగకుండా ముందే గవర్నమెంట్ జీవో అనేది పాస్ చేయాలి, కానీ అలా చేస్తలేదు. మేము ఎప్పుడైతే స్ట్రైక్ చేస్తున్నామో అప్పుడే ఎన్హాన్స్ చేస్తుంది, తర్వాత పట్టించుకుంటలేదు. అది 4 ఇయర్సా 6 ఇయర్సా 8 ఇయర్స్కా ఎప్పుడు ఒక్కసారి చేస్తుంది, కానీ ఎవ్రీ 2 ఇయర్స్ 15% హైక్ ఇవ్వాలని గవర్నమెంట్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అది చూస్తున్నాం కదా, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి మేడం? వరంగల్ ఆయుర్వేదిక్ కాలేజ్ నుంచి వచ్చాను. మేము ఇక్కడ ప్రధానంగా స్టైఫండ్ హై కోసం వరంగల్ నుంచి ఇంత దూరం వచ్చాము. అందరికీ యూనిటీగా ఉండి మేము స్ట్రైక్ చేస్తున్నాము, ఆయుష్ మొత్తం కలిపి. 2014 నుంచి మాకు స్టైఫండ్ అనేది పెరగట్లేదు. వేరే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడైతే 26,000 ఉంది, మాకు మాత్రం అందులో సగం 13,000 మాత్రమే ఇస్తున్నారు. ఆ స్టైఫండ్ ప్రతి 2 ఇయర్స్ 15% పెంచాలి. మేము ఇట్లా స్ట్రైక్ చేయకముందే వాళ్ళు పెంచాలి, ఇంప్లిమెంట్ చేయాలి ఆ జీవో అని మేము స్ట్రైక్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు స్ట్రైక్ చేస్తున్నారు కదా, ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏం చేస్తారు మీరు? ఇంకొంచెం సివియారిటీ పెంచుతాము, సెక్రటరియట్కి కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. మేమైతే స్ట్రైక్ ఆపడానికి మాకు ఎవరు ప్లాన్ లేదు. స్టైఫండ్ పెంచుతాము, జియో ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడే ఆపుతాము, లేకపోతే అప్పటి వరకు స్ట్రైక్ చేస్తూనే ఉంటాము. ఎక్కడి నుంచి? సేమ్ వరంగల్ అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ మెడికల్ హాస్పిటల్ నుంచి. మేము ఇక్కడికి రావడానికి రీజన్ ఈ స్ట్రైక్ గురించే. ఇప్పటికీ 10th డే మేము స్టార్ట్ చేసి స్ట్రైక్. లైక్ మా హాస్పిటల్ ఇప్పటికే వంట వార్పు ప్రోగ్రామ్ చేసాము, అండ్ మా హాస్పిటల్ నుంచి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్టల్ కార్డ్స్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. ఇంకా మేము స్ట్రైక్ అనేది కంటిన్యూ చేస్తాము. గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యే వరకు కూడా మేము స్ట్రైక్ని కాల్ ఆఫ్ చెయ్యము. వాళ్ళ నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే కానీ మేము కాల్ ఆఫ్ చెయ్యము. లైక్ ఇప్పటికీ 10 డేస్ అయింది, ఇంకా ఎన్ని డేస్ అయినా కూడా మేము కంటిన్యూ చేయడానికి రెడీగా ఉన్నాము. మేము జస్ట్ మా బేసిక్ రైట్స్ కోసం మేము ఫైట్ చేస్తున్నాము. ఎవ్రీ 2 ఇయర్స్కి 15% హైక్ అనేది ఉండాలి. ఇప్పటికీ 6 హైక్స్ అనేవి మాకు రావాలి. ఈక్వల్ టు అలోపతి హౌస్ సర్జన్స్ మాకు 30,000 మంత్లీ రావాలి. బట్ మాకు ఇప్పుడు ప్రెజెంట్ మేము రిసీవ్ చేసుకునేది 13,700 మాత్రమే. సో మేము గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి పట్టించుకొని మాకు స్టైఫండ్ అనేది ఇంక్రీజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అది చూస్తున్నాం కదా, స్టైఫండ్కి సంబంధించినటువంటి వరకు కూడా ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి కూడా మాకు స్టైఫండ్ విడుదల చేయలేదు. సుమారుగా 6 స్టైఫండ్స్ రావాలి. 10 రోజులుగా మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి ఇది మా పరిస్థితి అని చెప్పి మొరపెట్టుకున్నప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా ఇంకా చాలా మంది కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇంకా చాలా మంది కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేము హోమియోపతి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. మేము ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ వేలాది మంది వైద్యులు, డాక్టర్స్ అందరు స్ట్రైక్ చేస్తున్నారు. మా డ్యూటీస్ అన్ని పక్కకు పెట్టేసి మేము వచ్చి ఇక్కడ ధర్నా చౌక్ లో స్ట్రైక్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే కరెక్ట్ గా స్పందించి మా జెన్యున్
జెన్యున్ ప్రొటెస్ట్ని వాళ్ళు అర్థం చేసుకుని ఉంటే మాకు ఈరోజు ఈ పరిస్థితి రాదు. 10 years నుంచి మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం, ఇచ్చినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ లాస్ట్ 10 days కూడా మేము కాలేజ్ ప్రెమిసెస్లో స్ట్రైక్ చేసాం, అయినా రెస్పాన్స్ లేదు. ఇప్పుడు వచ్చి మేము ఇంత స్ట్రైక్ చేస్తున్నాం, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, మాకు న్యాయమైన స్టైపెండ్, సమానమైన స్టైపెండ్ మాకు రావాలి, ఆన్ పార్ విత్ అలోపతి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మేము ఈ స్ట్రైక్ని ఇలానే కొనసాగిస్తాం. ఈరోజు ఇక్కడికి వచ్చాం, రేపు సెంట్రల్ని కూడా మేము అడగాల్సిన పరిస్థితి రాకుండా మీరు ప్రభుత్వం ముందే మమ్మల్ని గుర్తించి ఈ ఆయుష్ పట్ల ఉన్న నిర్లక్ష్యము, ఇది చులకన, ఇదంతా తీసేసి మా వైద్యులను మమ్మల్ని గౌరవించమని మేము అడుగుతున్నాం. అది చూస్తున్నాం కదా, ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లంతా కూడా సుమారు 10 రోజులుగా మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం, కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఖచ్చితంగా కూడా సెక్రటేరియట్ ముట్టడికి మేము దిగుతాము అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సుమారు 10 సంవత్సరాలుగా ఈ స్టైఫండ్ ఇవ్వలేదు, 10 రోజులుగా మేము ఇది చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇతర జిల్లాల నుంచి, ముఖ్యంగా వరంగల్ కావచ్చు, లేకపోతే ఖమ్మం కావచ్చు, అనేక జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ఆయుర్వేదిక్ డాక్టర్లు కావచ్చు, ఆయుష్ డాక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. కొంతమంది ప్రతిపక్షాల నాయకులు కూడా వీళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకి మద్దతు అయితే తెలుపుతున్నారు. ఖచ్చితంగా కూడా వీళ్ళు స్టైఫండ్ ఇవ్వకపోతే మేము ఊరుకుండేది ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతిపక్షాల నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి స్పందించాలి, స్పందించకపోతే ఊరుకుండేది లేదు అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఈ వీడియో జర్నలిస్ట్ సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.